హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో స్టార్ స్నాక్స్ అయితే చూపించబోతున్నాను. అసలు నోట్లో పెడితే అలా కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. అస్సలు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూసేసేయండి. ఫస్ట్ నేను ఇక్కడ స్టార్ స్నాక్స్ని ప్రిపేర్ చేయడం కోసం 1 కప్పు దాకా దొడ్డుగా ఉండే సగ్గుబియ్యాన్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసుకుని అందులోనికి 1 కప్పు దాకా సగ్గుబియ్యాన్ని వేసుకుని ఒక 2 నిమిషాల దాకా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట పిండి పట్టుకున్నప్పుడు. సో మంచిగా ఇలా 2 నిమిషాలు డ్రై రోస్ట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మంచిగా దీనిలో హీట్ అంతా కంప్లీట్గా తగ్గిపోవాలన్నమాట. ఇలా ముట్టుకుంటే హీట్ అంతా అసలు మొత్తం చక్కగా కూల్గా నార్మల్గా అయిపోవాలండి. అప్పుడైతే తీసేసుకుని ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎక్కడన్నా కొంచెం గరుకుగా లేదా పొలుకులుగా ఉంటుంది కదా, బట్ అలా ఉన్నప్పుడు ఒక జల్లెడ తీసేసుకుని మంచిగా ఇలా జల్లించేసేసుకోవాలి. ఎక్కడన్నా పొలుకులుగా ఉన్నా కానీ వేస్ట్గా ఉన్నా కానీ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మంచిగా జల్లించేసిన తర్వాత ఇక్కడ పొలుకులుగా ఉన్నది వేస్టేజ్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మెత్తగా పట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్లోనికి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు దాకా వాటర్ని అయితే తీసుకున్నాను అనమాట. 1 కప్పు దాకా వాటర్ తీసుకుని మంచిగా కలిసేదాకా కలుపుకోవాలి. ఇవి వాటర్ ఏమి సరిపోవు, బట్ 1 కప్పుతో స్టార్ట్ చేసి మంచిగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఒకసారి మొత్తం ఈక్వల్గా కలిపేసుకున్న తర్వాత మరొక కప్పు దాకా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. చక్కగా ఈ విధంగా మొత్తం కలిసిందాకా ఇలా ఎక్కడ ఉండలేమీ ఉండకూడదండి. ఈక్వల్గా చక్కగా మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం గట్టిగానే ఉంది, ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి. ఇలా చక్కగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అరకప్పు దాకా వాటర్ని తీసుకున్నాను. నేను దీనిలోకి మొత్తం కలిపి 2.5 దాకా కప్పుల దాకా వాటర్ తీసుకున్నాను. 1 కప్పుకి 2.5 దాకా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మంచిగా అడుగు ఎక్కడ ఉండలేమీ లేకుండా ఈక్వల్గా చక్కగా ఒకసారి ఇదంతా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి ఒక అరకప్పు దాకా వాటర్ తీసుకుంటున్నాను. ఇది జస్ట్ వెయ్యంగాల్నే అడుగు పట్టుకోకుండా ఉండటానికి మాత్రమే ఒక అరకప్పు వాటర్ పట్టుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు వాటర్ కూడా లైట్గా హీట్ అయిన తర్వాత మిక్స్ చేసుకున్న సగ్గుబియ్యం వాటర్ని ఇందులోకైతే మిక్స్ చేసేసుకుని కలిపేసుకోవాలి. చక్కగా వేయంగాల్నే అడుగు పట్టకుండా ఇలా ఆపకుండా మంచిగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇందులోనికి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను. ఎంతో ఎక్కువ పట్టదండి, ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసేసి సిమ్లో పెట్టేసి కనీసం ఒక 3 నిమిషాలైనా ఉడికించాలి. చూసారు కదా, ఇలా చక్కగా ఉడికిన తర్వాత మరొకసారి మూత ఓపెన్ చేసి అడుగు పట్టకుండా చక్కగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇది తొందరగా అడుగు పట్టేసి తొందరగా ఉడికిపోతుందండి. చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. మరొక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికించుకున్నట్లయితే చక్కగా ఉడుకుతుంది. అండ్ ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు పగిలిపోకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇలా వచ్చింది అంటే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి కంప్లీట్గా దీనిలో హీట్ మొత్తం తగ్గేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. చక్కగా దీనిలో ఇలా తిప్పుతూ ఉంటే గట్టి పడుకోకుండా ఉంటుందన్నమాట. తిప్పుకుపోతే ఏమవుతుంది అంటే మొత్తం గట్టిపడిపోయి పైన ఒక పొరలాగా ఏర్పడిపోతుంది. బట్ అలా కాకుండా ఇలా కలుపుకుంటూ ఉన్నట్లయితే దీనిలో హీట్ కూడా తొందరగా తగ్గిపోతుంది. సో మంచిగా ఈ విధంగా హీట్ తగ్గిపోయిన తర్వాత 2 బౌల్స్ అయితే సపరేట్గా తీసేసుకుని బౌల్స్లోనికి ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని సపరేట్గా చేసుకుని పెట్టుకుంటున్నానండి. మంచిగా ఈ విధంగా పెట్టుకున్న దానిలోనికి మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. బట్ కలర్స్ కనుక ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. బట్ ఇలా కనుక కొంచెం కలర్ఫుల్గా ప్రిపేర్ చేసి ఇస్తారనుకో పిల్లలు మాత్రం చక్కగా పెట్టినవి చక్కగా హ్యాపీగా తినేస్తారు అండ్ ఇష్టంగా తింటారనమాట. సో నేను ఇక్కడ 2 కలర్స్ అయితే యాడ్ చేసేసి సపరేట్ బౌల్స్లో కొద్దిగా పిండిని తీసుకుని ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఇలా సపరేట్ కలర్స్ తీసేసుకుని మంచిగా ఈ విధంగా కలిపేసుకున్నాను అనమాట. ఇలా చక్కగా కలిసిపోయేంత వరకు ఈ విధంగా కలిపేసేసుకుని వేస్ట్ కవర్స్ చాలా ఉంటూ ఉంటాయి కదండి ఇంట్లో, ఆ కవర్లోకి అయితే నేను ఇక్కడ తీసేసుకుని మంచిగా ఈ విధంగా కోన్ షేప్లో లాగా వచ్చే విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కలరింగ్ పిండిని ఇలా తీసేసుకుని
ఈ బ్యాగ్ లాగా ప్రిపేర్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసేసుకుని మంచిగా పక్కన పెట్టేసుకున్నాను. అదేవిధంగా గ్రీన్ కలర్తో యాడ్ చేసిన పిండిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా స్టార్ స్నాక్స్ రావటానికి నేను ఇక్కడ పేపర్స్ ఉంటాయి కదా, పేపర్స్తో ఇలా కటింగ్ చేసుకున్నాను అనమాట. ఇలా కటింగ్ చేసుకోవటం వల్ల షేప్ అనేది చెడకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. బట్ ఈజీగా నార్మల్గా అయినా చేసుకోవచ్చు. బట్ ఇలా చేసుకుంటే కనుక మిస్ కాకుండా ప్రతి ఒక్క లైను కరెక్ట్గా వస్తుంది. స్నాక్స్ పాడవకుండా నీట్గా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా మంచిగా షేప్ ఇచ్చే విధంగా ఇలా స్టార్ మీద ఇలా పెట్టేసేసుకుని ముందుగా నేను ఇక్కడ గ్రీన్ కలర్తో ఇలా స్టార్ షేప్ వచ్చే విధంగా ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. సో అదేవిధంగా రెండోది కూడా అదే విధంగా చేయాలండి. 2, 3 అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అనమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చేసినా సరే ఈజీగా చేసేస్తారండి. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చేస్తారు. వాళ్ళకు కూడా టైం పాస్ అవుతుంది కదా. చాలా చక్కగా మీరు వడియాలనుకోండి లేదా వీటిని స్నాక్స్ అనుకోండి, ఒక్కసారి ఇలా చేసి కనుక పెట్టుకున్నారంటే 1-2 సంవత్సరాల దాకా నిల్వ ఉంటాయన్నమాట. అస్సలు పాడవ్వు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకుని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకుని హ్యాపీగా తినేసేయచ్చు. ఇదిగో మీకు కావాలంటే ఇలా ఓన్గా అయినా సరే షేప్ ఇచ్చే విధంగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో మంచిగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా స్టార్ షేపు ఇచ్చినే వేసుకోవసరం లేదండి. ఇలా ఓన్గా కూడా చక్కగా వేసేసుకోవచ్చు. మా పిల్లలు ఈజీగా చేసేస్తున్నారనమాట. వాళ్ళకి టైం పాస్ కూడా అవుతుందని వాళ్ళకి ఇచ్చేసానండి. చాలా ఈజీగా చేశారు, ఇంట్రెస్ట్గా కూడా చేశారు అనమాట. అండ్ వీటిని ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే 2-3 సంవత్సరాల దాకా నిల్వ ఉంటాయి. ఇప్పుడు పిల్లలు ఏమన్నా స్నాక్స్ కావాలి అని అడిగేశారంటే చక్కగా కొన్ని డీప్ ఫ్రై చేసి ఇచ్చేసారంటే హ్యాపీగా తినేస్తారు. అంత బాగుంటాయి, అంత ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. ప్లెయిన్గా కలిపి పెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం పిండిని, దాన్ని అయితే ఈ మిడిల్లోకి అయితే వైట్ది అయితే వేసేస్తున్నాను. ఇలా వేసుకోవటం వల్ల మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా మంచి షేప్ ఇచ్చే కాదండి, నార్మల్గా కూడా పెట్టేసుకోవచ్చు అండి. అంత ఈజీ అనమాట. పెద్దగా ప్రాసెస్ ఏమీ పట్టదు. అండ్ ఇక్కడ ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం అవసరం లేదు. ఒకే ఒకటి సగ్గుబియ్యం ఉంటే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదనమాట. ఓన్లీ ఒక్క 15 మినిట్స్ కనుక దీనికి కేటాయించామంటే చక్కగా 2 సంవత్సరాల దాకా నిల్వ ఉండే స్నాక్స్ అయితే రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.